ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. పోన్లే నాయనా, దేవుడి దయవల్ల నీ కళ్ళు ఎన్న బాగైపోయినాయి. బాగోవడం కాదమ్మే, నా కళ్ళు తెరుచుకున్నాయి. ఈ ఆదిశంకర్ రెడ్డి మనందరిని పిచ్చోళ్ళని చేసి పెద్ద ఆటే ఆడినాడు. ఇక మీరెవ్వరూ ఈడ ఉండాల్సిన పని లేదు. అందరూ నా ఇంట్లోంచి వెళ్ళిపోండి. ఇదిగో ఆదిశంకర్ రెడ్డి, నీ పెండ్లాన్ని కూడా ఇప్పుడే ఇడిచి పెడతా ఉంటాను. సేమదులు పెట్టి సిటీకి వెళ్ళిపోండి. రే రెడ్డప్ప, రారా రారా, అంతు తేలుస్తా. ఏమనుకుంటున్నారో? రేయ్, రేయ్ రేయ్, ఇదేంద్రా? ఎక్కడ్రా అమ్మాయి? రేయ్, ఎక్కడికి వెళ్ళిపోయిందిరా? పోయి ఎతకండిరా, ఎతకండి. యాడికి వెళ్ళిపోయినది? ఏమైందిరా? అన్నా మొత్తం వెతుకా అన్నా, ఎక్కడ కనిపించలేదు. చల్రా, రేయ్ రారా. ఎక్కడ్రా? ఏడా కనిపించలేదన్నా. గౌరీ లేదు శివారెడ్డి, గౌరీ లేదు శివారెడ్డి, శివారెడ్డి. లోపల లేదా? యాడికి పోయినదే? లోపల కదా దాచిపెట్టున్నదే. నా పెళ్ళాన్ని ఎత్తుకొచ్చి నీ కొట్టంలో కట్టేస్తే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా శివారెడ్డి? నువ్వు పిలిస్తే సీమకొచ్చి మీసం మెలేసే నీతో కాలు దువ్వుతూ, నీ కూతురుతో డ్యూయట్లు పాడుతూ, ఈ పనికి మాలిన ఓనర్తో కామెడీలు చేస్తూ కూర్చోడానికి నేనేమైనా పని పాట లేని అల్లాటప్పగాడనుకున్నావా? ఆదిశంకర్ రెడ్డినే, ఆదిశంకర్ రెడ్డినే, రెడ్డినే. అలియాస్ ఆర్యవర్ధన్, అలియాస్ ఆర్యవర్ధన్, వర్ధన్ వర్ధన్. నా భార్యని ఎప్పుడో ఇక్కడి నుంచి ఎస్కేప్ చేసి సేఫ్ ప్లేస్ లో పెట్టేశాను. నీ పెండ్లాన్ని నువ్వు ఎప్పుడో కాపాడుకుంటే నువ్వింకా ఏడ్నా ఉండి ఏం చేస్తాడో? శివారెడ్డి, నేను కేవలం జెండే గౌరీల గురించి మాత్రమే రాలేదు. నా సీమ గురించొచ్చా, నా సీమ ప్రజల గురించొచ్చా.